వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ ఏదైతే మనకి దేవరా మూవీ ఉందో ఈ మూవీలో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, జాన్వీ కపూర్ కానివ్వండి, సైఫ్ అలీ గారు కానివ్వండి, మిస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అయితే మన ముందుకు అయితే రావడం జరిగింది. అండ్ కొరటాల శివ గారిని ఏదైతే మళ్ళీ ఈ యొక్క త్రిబుల్ ఆర్ తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ అనే థీమ్ ఉంటుందో సో దాన్ని కొట్టేయడం అయితే తీసేసి ఈ యొక్క మూవీ అనేది మంచి హిట్ టాక్ అయితే ఎక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ అయితే దీనికి సీక్వెల్ ఉన్నట్లయితే మూవీలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒక చిన్న ట్విస్ట్ లాగైతే కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఈ మూవీ సీక్వెల్ అనేది ఎలా రాబోతుంది అండ్ ఈ మూవీలో 2లో కొన్ని ఏ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చేంజ్ చేయబోతున్నారు, ఈ మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండిపోతుంది డీటెయిల్స్ అన్ని రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూస్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్మీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ కుక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో ఇన్బుల్ట్ అయితే మనకి ఒక 2 క్యారెక్టర్స్ క్యామియోస్ అనేవి ఇన్బుల్ట్ చేయబోతుందంట. ఒకటి వచ్చేసరికి హీరోయిన్ క్యారెక్టర్, ఇంకోటి వచ్చేసరికి ఇంకొక బాలీవుడ్ నుంచి హీరో క్యారెక్టర్ని విలన్ రోల్లో అయితే మనకి ఇంట్రడక్షన్ చేయబోతుందంట. అంటే మనోడిని చూపించారు కదా సైఫ్ అలీ ఖాన్ గారిని, సో అతని కన్నా మించి ఒక బాలీవుడ్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ని మనకి విలన్ క్యారెక్టర్లో అయితే మనకి ఇంట్రడక్షన్ అయితే చేయబోతున్నారంట. సో ఓవరాల్లీ చూసినట్లయితే ఈ మూవీ నార్త్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసేటట్టు అయితే కొంచెం ఈ యొక్క మూవీని కొరటాల శివ గారు అయితే ముందుకు తీసుకోవడం జరుగుతుంది. సో మెజరేషన్ అనేది మళ్ళీ ఇన్బుల్ట్ మన ముందుకు తీసుకోవడానికి అయితే మెజారిటీ ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయని చెప్పి మనకి కొరటాల శివ గారు చెప్పడం జరిగింది. అండ్ మెయిన్లీ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉంటుందో మనకి జనవరి మంత్లో అయితే మనకి దేవరా 2కి సంబంధించిన కొన్ని క్లిప్స్ కానివ్వండి, కొన్ని టీజర్స్ కానివ్వండి, సో ఇది పోస్టర్స్ అన్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్లీ జనవరి మంత్ నుంచి అయితే మనకి దేవరా పార్ట్ 2 ఏదైతే ఉంటుందో సో దాని నుంచి అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సాంగ్స్ వైజ్ కానివ్వండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ కానివ్వండి, మ్యూజిక్ వైజ్ కానివ్వండి, ఇలాంటి డీటెయిల్స్ అనేది ఇంకా కంప్లీట్లీ మూవీకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అనేవి లేవు. స్టోరీ వైజ్ చాలా చేంజెస్ అనేవి చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయడానికి అయితే కొన్ని ఇన్బుల్ట్ చేంజెస్ అనేవి మెజారిటీగా అయితే వాళ్ళని మైండ్లో పెట్టుకుని అయితే కొన్ని చేంజెస్ చేయడం జరిగిందంట. సో 2 క్యామియోస్ అనేవి ఇన్బుల్ట్ అనేది మూవీలోకి యాడ్ అవ్వడం జరిగిందంట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. అండ్ అలాగే దేవరా మూవీ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసారా లేకపోతే ఓటీటీలో చూసుకునేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మీకు రావాలంటే వెంటనే మన ఎస్ఎస్కే రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీరు ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ కుక్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ మెయిన్లీ మన ఛానల్లో అఖండ అప్డేట్స్ అనేది అఖండ ప్లేలిస్ట్లో అయితే అఖండ అప్డేట్స్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు అఖండ అప్డేట్స్ అని అయితే ఫాస్ట్ అండ్ కుక్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో ఈజీగా అఖండ అప్డేట్స్ కానివ్వండి అండ్ ఎన్బీకే 111 మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని వీడియోస్ అన్ని నేను ఆ యొక్క ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మీరైతే ఫాస్ట్గా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్ తప్పకుండా వస్తుంది. ఛానల్ లైక్ చేసుకుని లింక్ ఉంటే వెంటనే ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్